గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ట్రైలర్ చాలా బాగుంది, ఇంటెన్సివ్ ఉంది. నా 2 క్వశ్చన్స్. ఒకటి అంటే హెల్దీ ప్రాక్టీస్ అంటే షేరింగ్ కానీ హీరో రెమ్యునేషన్స్ కాకుండా షేరింగ్, ఇది కంటిన్యూ చేస్తారు. మీ ఫాదర్ కూడా ప్రొడ్యూసర్ కదా, ఇదే ప్రాక్టీస్ని మీరు కంటిన్యూ చేస్తారా? ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ మీ గత సినిమా థియేటర్స్లో బాగా ఆడకపోయినా ఓటీటీలో బాగా వెళ్తుంది, ట్రెండింగ్లోకి వెళ్ళింది. సో దానికి కారణం ఏంటి అంటారు? థియేటర్లో ఆడకపోవడానికి కారణం కంటెంట్ బాగానే ఉందని చెప్పి చాలామంది అంటారు. ఫస్ట్ క్వశ్చన్ కాన్సర్ ఏంటంటే ఇప్పుడు ఇదే బ్యానర్లో నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను. అది కూడా ఆల్రెడీ మేము వేరే మోడల్ వెళ్తున్నాము, అంటే సినిమాకి ఇంత కాకుండా వేరే మోడల్ వెళ్తున్నాను. సో ఇట్స్ బెటర్ ఫర్ ప్రొడ్యూసర్స్. సో సిన్స్ ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూసర్, సినిమా లాస్ అయితే ఎంత పోతుందో నాకు తెలుసు నాకు. అండ్ ఓటీటీ సినిమా దాని గురించి హీల్ ఆన్సర్ మోర్, నాకు అంత ఐడియా లేదు. థియేటర్లో ఆడే సినిమాలు ఓటీటీ ఎందుకు ఆడుతున్నాయి, ఓటీటీ ఆడే సినిమా థియేటర్ ఎందుకు ఆడుతున్నాయి అవన్నీ హీల్ ఆన్సర్ దట్. అది మీకే తెలుసు, మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటి? లయ గారు ఇక్కడ సో 20 years తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చారు కదా, అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి? ఆర్టిస్ట్లో కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు. యాక్చువల్లీ చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఈవెన్ యాక్టింగ్లో కూడా యాక్చువల్లీ మనుషుల్లో తేడా లేదండి, మనుషులు అలాగే ఉన్నారు. ఇక్కడికి చాలామంది నాకు ఆల్రెడీ కొంతమంది తెలుసు, వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సో మనుషుల్లో కాదు కానీ బట్ బేసిక్లీ యాక్టింగ్లో కూడా ఆర్ యూనో ఇప్పుడు చాలా న్యాచురల్గా వెళ్తున్నారు. అప్పుడు కొంచెం డ్రమాటిక్గా ఉండేది కొంచెం, అండ్ తీయడం కూడా చాలా కంటెంట్కి ఎంత కావాలో అదే వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఈ స్పీకింగ్ అదే తీస్తున్నారు. సో వాట్ ఎవర్ దర్ ఇమేజ్ ఏముందో అవన్నీ ఎవరు ఇప్పుడు చూడట్లేదు. అలాగే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడం వల్ల ఇంకా విజువలీ ఇట్ ఈస్ వెరీ గుడ్. మేము చేస్తున్నప్పుడు కొంచెం రాగా అబ్బో ఇప్పుడు మాకు చూసినప్పుడే అబ్బా ఇది పాతగా అయిపోయినట్టుంది అంటే మా సినిమాలే మళ్ళీ చూసుకోవాలంటే కొన్నిసార్లు దాని బదులు కొత్తది చూద్దాం అనిపించే రోజులు కూడా ఉన్నాయి. బట్ నాట్ దట్ ఓల్డ్ ఇస్ ఆల్వేస్ గోల్డ్ అనుకోండి. బట్ కానీ చెప్తుంది ఏంటంటే విజువల్లీ కూడా చాలా బాగుంది అండ్ ఎమోషన్ ఈజీగా క్యారీ అవుతుంది, ఎక్కువ డ్రమటైజ్ చేయకుండా ద ఎమోషన్ ఇస్ రీచింగ్, అది చాలా బాగుంది. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ బట్ ప్రస్తుతానికి అయితే దిస్ ఇస్ ద మేజర్ వన్. ఓకే రాజుగారు వెంకట ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కానీ ఇస్తారు, రెండోసారి ఇవ్వకండి. రాజుగారు నువ్వు ఉన్నారు కదా, లయగారిని అడుగుతున్నా సార్, ఒక్కటేసారి మైక్ తీసుకొని అడిగేయాలి. ఏం లేదండి, హీరోయిన్స్ అందరు కూడా సెకండ్ లక్ష్మి గారు. రాజుగారు సారీ, ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు ముందే చెప్తున్నా, అవుట్ ఆఫ్ తమ్ముడిని కాకుండా వేరే క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వబడదు. నో అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్. నేను అసలు సమస్య లేదు. ఫస్ట్ ఒక ఆల్రెడీ సినిమాలో ఉంది కదా, మాట తప్పినా ఏదో రాశాడు, ఇది కూడా అంతే. తమ్ముడు కాకుండా వేరే దానికి ఆన్సర్ లేదు. ఇండస్ట్రీ పెద్దగా మీరున్నారు, అది మళ్ళీ ఆఫీస్కి రేపు కెమెరా తీసుకొని ఆఫీస్కి అక్కడ మాట్లాడదాం. నా వల్ల తమ్ముడు సినిమాలకు వెళ్ళి డీవియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సప్తమి గౌడ ఈ తమ్ముడు స్టోరీ అంటే యాక్చువల్లీ మీరు మ్యారేజ్ చేసుకున్నారు, యుఎస్ వెళ్ళిపోయారు కదా. ఈ తమ్ముడు స్టోరీ చూస్తుంటే ఏజెన్సీ నేపథ్యంలో కొద్దిగా హార్డ్గా కనిపిస్తున్నది ఈ స్టోరీ. మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇది మీకు ఆ క్యారెక్టర్ ఏంటి అసలుకి? సినిమా చాలా చాలా కథలు ముందు కూడా చెప్పారండి, కానీ ఈ కథతో కంబ్యాక్ రావాలి అని అనిపించే అంత బాగుంది. నాకు ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా ఎలా అయితే ఉందో ఇప్పుడు స్క్రీన్ మీద దానికంటే 10 రెట్లు ఎక్కువగా అనిపిస్తుంది. సో ఇది డెఫినెట్లీ నాకు మెమొరబుల్గా ఎప్పుడు గుర్తుండిపోయే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నితిన్ గారు ఇక్కడ నితిన్ గారు బేసికలీ నితిన్ గారిని అడగలేదండి, రాజుగారు వద్దన్నారు కదా ఇందాక. అయితే ఎప్పుడు నితిన్ అన్న ఆయన సైలెంట్గా ఉంటాడు, బయట కావచ్చు మ్యాక్సిమం నార్మల్గా. బట్ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి హింసను ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తుంది. గాంధీ గారు చెప్పిన ప్రకారం చూసినా ఒకలా ఉంది. ప్రేమగా చెప్తే వినరు, ఇది వైలెన్స్గా చెప్తేనే వింటారు అని చెప్పి. సో నాదొక క్వశ్చన్, ఒక్క నిమిషం. నువ్వు బయట ఉన్నట్టే ఇంట్లో ఉంటావా? నీ పిల్లల దగ్గర అక్కడ ఇంటి ఇట్లాగే ఉంటావా? ఉండవుగా. సినిమా నిజ జీవితం వేరు, స్క్రీన్ మీద వేరు. స్క్రీన్ మీద సినిమాలు చూసి ఫాలో అవుతున్నారు కదా అంతా.
ఇక మంచి చెప్తే మన అందరు ఎందుకో మారట్లేదు. శతమానం భవతి తీసాము, మారారా? బలగం తీసాము, మారారా? మారారు. శ్రీనివాస కళ్యాణం అంత మంచి సినిమా తీసాం. పెళ్ళంటే విలువ అంటే చూసారా? చూడరుగా. థ్యాంక్ యూ అనేది ఒక వాల్యూ చెప్పాము, చూసారా? మార్నింగ్ షోకే రిజెక్ట్ అన్నారు. సినిమానే. సప్తమి నెక్స్ట్ నెక్స్ట్ రాజు గారు సప్తమ్ గారు రాజు గారు మీరు అంతకుముందు రాజు గారు సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి